गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय गुरुदेवाय ते नमः। ओम वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओम मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। शरीरनियमं प्रावुः ब्राह्मणामानुसंव्रतं मनो विशुद्धां बुद्धिं च दैवमाहुरत्वं द्विजाः। వేదవ్యాస భగవానుల వారిని శిష్యులంతా వెళ్ళి సాష్టాంగ నమస్కారములు చేసి, గురుదేవ, మేము బ్రహ్మజ్ఞానమై భాషించాలా? మేము ముక్తాత్ములం కాదలుచుకున్నాము, మేము బ్రహ్మజ్ఞానమై భాషించాలా? మేము ఈ జీవన్ముక్తులమై ఉండాలి, అనగా మేము తరించదలుచుకున్నాము, మేము ముక్తిని పొందదలుచుకున్నాము. గురుదేవ, ఏమైనా వ్రతము ఉన్నదా? అట్టి వ్రతమును ముక్తిని పొంది అనగా జీవన్ముక్తులమే మేము భాషించాలా, అనగా బ్రహ్మజ్ఞానమై భాషించాలా, జీవన్ముక్తులమే మేము భాషించాలా? అట్టి వ్రతము ఉన్నదా గురుదేవా? అట్టి వ్రతము ఉంటే మాకు తెలియచేయండి, మేము ఆచరిస్తే మేము తరిస్తాము అని శిష్య సమూహం అంతా వేదవ్యాస మహర్షుల వారిని ప్రాధేయపడి అడగగా వేదవ్యాస భగవానుల వారు ఉపదేశం చేసినారు మహాభారతంలో ఈ శ్లోకమును. శరీర నియమం ప్రావుః బ్రాహ్మణామానుసంవ్రతం. ఎవరైతే శరీర నియమం ప్రాహు శరీర నియమం ప్రాహు బ్రాహ్మణామానుసంవ్రతం మనో విశుద్ధ బుద్ధించ దైవమాహురత్వం ద్విజాః. బ్రహ్మనిష్ఠుల చేత చెప్పబడుచున్నటువంటిది. ఓ పుణ్యపురుషులారా, బ్రహ్మనిష్ఠులు మానవాళి తరించట నిమిత్తమే బ్రహ్మజ్ఞానులై ముక్తాత్ములై భాషించాలనుకుంటే మీరిట్టి వ్రతమును పోనండి. శరీర నియమం ప్రాహు బ్రాహ్మణామానుసంవ్రతం మనో విశుద్ధ బుద్ధించ దైవమాహురత్వం ద్విజాః. ఇది వనపర్వంలో ఉంది. ఈ శ్లోకం మీరు చూసుకొనవచ్చును. అప్పుడు పుణ్యపురుషులారా, శరీర నియమం ప్రావహు బ్రాహ్మణామానుసంవ్రతం, శరీరము శుద్ధము చేసుకొనుట. 4 గంటలకు లేచి స్నానము చేసుకొని సూర్యోపాసన సంధ్యావందనం చేసుకొని జపధ్యాన పారాయణాలు గీతాపారాయణము మీకు ఇష్టదైవమైనటువంటి ఆ భగవంతుని యొక్క సహస్రనామమును పారాయణ చేసుకొని గురువిచ్చినటువంటి మంత్రజపమును చేసుకుంటూ ఉండడము, ఇది మానస వ్రతము, ఇది మనుష్య వ్రతమును చెప్పబడి ఉన్నది. ఈ మనుష్య వ్రతము చేసుకుంటూ దీనితో తృప్తి పడకుండా దేవవ్రతమును పూర్తి చేసుకోవాలా. మానస వ్రతమును దేవవ్రతం. మనో విశుద్ధ బుద్ధించ దైవమాహురత్వం ద్విజాః. మనసును శుద్ధము చేసుకొని ఆ శుద్ధమైన మనస్సు ద్వారా పవిత్రంగా బుద్ధిని ఎవరైతే తీర్చిదిద్దుకుంటారో, అనగా పవిత్రమైన మనసు ద్వారా బుద్ధిని శుద్ధము చేసుకుంటారో, అనగా ఇక్కడ మనసును శుద్ధం చేసుకోవాలా, బుద్ధిని శుద్ధం చేసుకోవడము ఆ భగవద్ధ్యానముల నిమగ్నులైనటువంటి పుణ్యపురుషులకి ఇవి సాధ్యమవుతుంది. సుమ, మనసును శుద్ధం చేసుకోవడం, మనో విశుద్ధ బుద్ధించ దైవమాహురత్వం ద్విజాః.
మనసును బుద్ధిని శుద్ధము చేసుకొనుట ఇది దైవవ్రతము, దేవవ్రతము అని చెప్పబడింది. ఇది ఇక దేవవ్రతమును పూర్తి చేసుకొని మానుష్య వ్రతమును, ఈ మానవ వ్రతమును దేవవ్రతములు, ఈ 2 వ్రతములు ఎవరు పూర్తి చేసుకుంటారో అంటే ఎవరు చేస్తారో అట్టి పుణ్య పురుషులకు బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది. వారు జీవన్ముక్తులై భాషిస్తారు. శరీర నిహమం ప్రాహవత్ బ్రాహ్మణామానుషం వ్రతం. ఈ శరీరము నశ్రేయో నియమం వినః, నియమము లేకపోతే శ్రేయస్సు లేదు. మీరు కరెక్ట్గా 3 గంటలకు లేదా 3:30, 4 గంటలకు తప్పకుండా లేవాలా, లేచి స్నానములు చేసుకోవాలా, గురుదేవులు ఇచ్చినటువంటి మంత్ర జపమును చేసుకోవాలా. సూర్యుడు ఉదయించగానే సంధ్యా సమయం కాగానే సూర్యోపాసన చేసుకొని, సూర్య నమస్కారాలు చేసుకొని, సంధ్యావందనమును అష్టదిక్పాలకులు నమస్కారం చేసుకొని, దశదిక్కుల యందు నమస్కారం చేసుకొని, ఇష్టదైవమును ప్రార్థన చేసుకొని, గీతాపారాయణ మున్నగు సద్గ్రంథ పారాయణములు చేసుకొనుట ఇది మానుష వ్రతము అని చెప్పబడింది. ఇట్టి మానుష వ్రతము చేసుకొని దీంతోనే ఆగకుండా దేవవ్రతమును చేసుకోవాలా. మనోవిశుద్ధ బుద్ధించ దైవమాహురత్వం ద్విజాః. మనసును శుద్ధం చేసుకొని బుద్ధిని శుద్ధం చేసుకుంటా దేవవ్రతం అనబడింది. ఇది దైవవ్రతమును అనగా దేవస్వరూపులై దైవస్వరూపులై మీరు భాషించాలంటే, జీవన్ముక్తులై భాషించి మీరు ముక్తాత్ములు కావాలంటే మానుష వ్రతమును దైవవ్రతమును ఇట్టి వ్రతమును పాటిస్తున్నటువంటి పుణ్యపురుషులు ఈ జన్మలోనే ముక్తాత్ములైపోతారు. ఇంకా పుట్టుక అనేది ఉండదునైనా మీరు ఇట్టి వ్రతమును మీరు పాటించండి అని చెప్పినాడు వేదవ్యాస భగవానుల వారు. స్వామి, ఈ స్నానాలంటే చేస్తాం, 4 గంటలకు చేస్తాం, 4 గంటలకు లేస్తాము, స్నాన సంధ్యలు పూర్తి చేసుకుంటాం, పారాయణాదులు చేస్తాం. ఈ మనసును శుద్ధం చేసుకోవాలంటే మనసు అవుపడితే కదా, దాన్ని పట్టుకొని దాన్ని తోమటానికి ఒక చెంబును పట్టుకుంటాము, చింతపండు చేసి దాన్ని శుద్ధంగా చేసేస్తాం. ఈ మనసు పట్టుకోవటానికి దొరకదు కదా, దొరకదు దాన్ని పట్టుకొని శుద్ధం చేస్తాం. అది అవుపడదు కదా స్వామిని మీరు ప్రశ్నించవచ్చు. మనసును బంధించవచ్చును. యోగా చిత్త వృత్తి నిరోధ, యోగాభ్యాసాదుల వల్ల మనసును బంధించవచ్చును. మనసుకు రూపమే లేదు కదా, ఎట్లా బంధిస్తారని మీకు సందేహం కలగవచ్చును. వాయు అంశ మనసు, ఈ మనసును బంధించాలంటే సాధ్యం కాదు. మనసును వాయువు అంతటా నిమిడీకృతమైంది. వాయువు ఇక చూడు ఎక్కడ అంతటా ఉంది. ఈ వాయువుని ఎలా పట్టుకోగలుగుతాము, ఎలా బంధించగలుగుతాము? మనసు అవుపడితే, ఆ వాయువు అవుపడితే కదా దాన్ని బంధించటానికి అని మీకు సందేహం కలగవచ్చు. కానీ వాయువుని ఈనాడు బంధిస్తున్నారు. యంత్రముల ద్వారా దాని ఒక సిలిండర్లో నింపి టైర్లలో నింపుతున్నారా లేదా, దాని ద్వారా వాహనాలు నడుపుతున్నారా లేదా? అవుపడినప్పటికైనా దాన్ని బంధిస్తున్నారు. వాయువు అవుపడినప్పటికైనా బంధించి దాని ద్వారా ఎట్లా సద్వినియోగాన్ని పొందుతున్నారో, మనసు అవుపడినప్పటికైనా భగవత్ స్వరూపము మనసు నా అంశ అన్నాడు భగవంతుడు. అందుకోసమే వాయువు పంచభూతములు అంతా కూడా నా అంశ అన్నాడు భగవంతుడు. ఈ మనసు అవుపడినప్పటికైనా యోగాభ్యాసాదుల వల్ల మనసును బంధించవచ్చును. అసంశయం మహాభావో మనో దుర్నిగ్రహంచలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి. అభ్యాస వైరాగ్యముల ద్వారా ఈ మనసును జయించవచ్చును అర్జున అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు. చంచలం యహి మన కృష్ణ ప్రమాది బలవద్దుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అతి చంచలమైనటువంటిది కృష్ణ, ఈ మనసును బంధించటానికి ఏమైనా మార్గము ఉన్నదా? అసంశయం అర్జున, నువ్వు అన్న మాట సందేహమే లేదు. చంచలం ఇహి మన కృష్ణ ప్రమాది బలవదృఢం, మహాప్రమాదకరమైనటువంటి అది దృఢమైనటువంటిది ఈ మనసును. చంచలం ఇహి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే. అట్టి మనసును నిగ్రహించటానికి మార్గం ఉన్నదా? తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. వాయువును బంధించటానికి ఎలా సాధ్యము కాదో మనసును బంధించటానికి సాధ్యము కానటువంటిది ఏమైనా ఉపాయము ఉన్నదా అని కృష్ణ పరమాత్మను అర్జునుడు ప్రశ్నిస్తాడు.
అసంశయం మహాభావో మనో దుర్నిగ్రహంచలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యముల ద్వారా ఈ మనసును బంధించవచ్చు. అభ్యాసం ఇప్పుడు చెప్పిన మానస వ్రతం చేసుకోవాలా. 4 గంటలకు లేసుకొని 4 గంటలకు లేచి స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని గురువిచ్చిన మంత్రోపదేశం అనగా దైవనామోచ్చారణ చేసుకొని పారాయణాది గ్రంథాదులు చేసుకుంటూ ప్రాణాయామ యోగాభ్యాసాదులు ఎవరు చేస్తారో అట్టి వారికి మనసు వశమైపోతుంది, మనసును బంధించగలుగుతాము. అనగా దైవము అంశ, భగవంతుని అంశ ఈ మనసు కావున నువ్వు భగవత్ చింతన చేయుచుండగా ఈ మనసు భగవంతుని అంశ కావున నీటిలో పోస్తే ఎలా కలుస్తుందో భగవత్ చింతన ఎప్పుడు చేసినామో ఈ మనసు లయమైపోతుంది, మనసు భగవదాకారాన్ని పొందుతుంది. నీటిలో పోస్తే జలాకారమును పొందుతుంది కదా. ఆ నీటిలో నూనె వేయండి, నీ యుగాల వరకైనా కలవదది, విడివిడిగానే ఉంటుంది. ఈ ప్రకృతి బాహ్య ప్రపంచం వైపు తిప్పి నా మనసు సరిలేదంటే ఇంకా పరిగెడుతూనే ఉంటుంది. భగవంతుని యొక్క పాద పద్మయంది మనసు పెట్టితిమా నిశ్చల స్థితిలో సదా సమాధి స్థితిలోకి వెళుతుంది, అనగా పరమాత్మాకారాన్ని పొందుతుంది. జీవుడు దైవాకారాన్ని పొందటానికి, మనసు పరమాత్మ స్థితిని పొందటానికి పరమాత్మ చింతన వల్లనే జీవుడు పరమాత్మాకారాన్ని పొందుతున్నాడు. కీటకముందెచ్చి భ్రమరము పాఠమమున బంభ్రమించి పాఠంబైన తత్కీటకము భ్రమర రూపము పాటించి వహించుగాది భయయోగమునన్. ఒక మట్టి గూడులు అక్కడ పెట్టి 9 పచ్చటి పురుగులు అందులో పెట్టి మట్టి అక్కడ పూడ్చేసి కొంచెం లోపల గూడుగా పెట్టి లోపల పెట్టి పూత వేసిన తర్వాత ఝోంకారనాదము చేయుచుండగా కొంతకాలము ఆ మట్టి గూడులో నుంచి ఆ మట్టిని చల్చుకొని ఆ పచ్చటి పురుగులే 9 రూపములు పొంది బయటకు వస్తున్నాయి కదా. అది పురుగే కదా, ఆ తల్లి గర్భవాసము చేయలే కదా. అది కేవలము ఆ మట్టి గూడును పెట్టేసి కొంచెం రంధ్రం పెట్టి ఆ గూడులోకి దూర్చేసి ఆ మూత వేసేస్తుంది. అది నన్ను బంధించింది కదా, నన్ను ఏం చేస్తుందో, ఎక్కడ చంపుతుందని భయాందోళనల వల్ల 9 భ్రమరము చింతి తత్రూపమును పొందినట్టుగా ఈ జీవుడు పరమాత్మ ధ్యానము చేయుచుండగా జీవుడు పరమాత్మ స్వరూపుడై భాషిస్తున్నాడు. కీటకము భ్రమర రూపమును పొందినట్టుగా పరమాత్మ చింతన వల్ల జీవుడు పరమాత్మాకారాన్ని పొందుతున్నాడు. ఒక పచ్చటి పురుగే ఒక 9 రూపమును పొందుతుంది మీ కన్నుల ఎదుట మీరు చూచుచుండగా. ఏమి మరి జీవుడు ముక్తాతుడు ఎందుకు కాలేదు? అది శ్రద్ధ వహించింది. అది ఆ పచ్చటి పురుగుకున్న శ్రద్ధ మీకుంటే చాలు, మీరు జీవన్ముక్తులై భాషిస్తారు. ఇది సత్యం. ఆ చిన్న పురుగు కూడా 9 రూపమును మార్పు చెందుతుంది శ్రద్ధ వల్ల. భయాందోళనల వల్ల నేను చనిపోతాను, ఈ భవసాగరములు మునుగుతున్నాను, పుడుతున్నాను, సస్తున్నాను, శ్రీహరి పరమేశ్వర నాకు ముక్తిని ప్రసాదించు, కైవల్యాన్ని ప్రసాదించని మాటికి ఎవరు పరితపిస్తారో అప్పుడు జీవుడు మాధవాకార స్వరూపాన్ని పొంది తీరుతున్నాడు, జీవన్ముక్తుడై భాషిస్తున్నాడు. అందుకోసమే అభ్యాసేన తు వైరాగ్యేన చ గృహ్యతే. అర్జున, అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల, అభ్యాస వైరాగ్యం వల్ల ఈ మనసును జయించవచ్చును. స్నాన సంధ్యలు అంటే మానస వ్రతము పూర్తి చేసుకొని దేవవ్రతమును మనోవిశుద్ధ బుద్ధించ, మనసును బుద్ధిని శుద్ధమనర్చుకొనుట ఈ దేవవ్రతము, ఈ మానస వ్రతమును, ఈ 2 పూర్తి చేసుకున్నటువంటి వారికి బ్రహ్మజ్ఞానమును పొందటానికి, జీవన్ముక్తులై భాషించటానికి అధికారులవుతారు వాళ్ళు. అందుకోసమే ఈ మనసును శుద్ధం చేసుకోవాలంటే అభ్యాస వైరాగ్యముల వల్ల సాధ్యమవుతుంది. అద్భిద్గాత్రాన్ శుద్ధ్యంతి మనసత్తేన శుద్ధ్యతి విద్యా తపోభ్యాం పూతాత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. బుద్ధి మనసు శుద్ధం చేసుకోవాలంటే ఎట్లా? దేవవ్రతమును పొందాలంటే మార్గం ఏమి, ఎట్టి సాధన వల్ల మనసు శుద్ధమవుతుంది, బుద్ధి శుద్ధమవుతుంది. అద్భిర్గాత్రాన్ శుద్ధ్యంతి, జలాదుల చేత శరీరం శుద్ధమవుతుంది.
జలవాదుల చేత శరీరాన్ని ఎలా శుద్ధము చేసుకుంటున్నామో అదే విధముగా మన సత్యేన శుద్ధ్యతి. మనసు శుద్ధము కావాలంటే సత్యవాక్కులు పలికినప్పుడే మనసు శుద్ధమైపోతుంది. అసత్య వాక్కులు పలికినందువల్ల ఎంతవరకు మీరు పలుకుతుంటారో అంతవరకు మీ మనసు అశుద్ధంగానే ఉండిపోతుంది. అశుద్ధమైనటువంటి మలినమైన అర్థంలో మీ ప్రతిబింబం ఎలా గోచరించలేదు, మలినమైనటువంటి హృదయంలో దైవ సాక్షాత్కారం మీరు పొందలేరు. ఈ జన్మలో మీరు తరించలేరు. మీరు తరించాలి అనుకుంటే, మీ మనసు పవిత్రం కావాలంటే, మీ మనసు శుద్ధము కావాలంటే సత్యవాక్కులే పలకాల. ఈ సత్యవాక్కులు పలకాలంటే కొంచెం ప్రకృతికి దూరం ఉండాలి. అయ్యో, ప్రకృతికి దూరం ఉండాలంటే మరి ధర్మరాజుల వారు ప్రకృతిలోనే ఉన్నాడు కదా. అంటే ప్రకృతి కంటే ఇక్కడ ప్రకృతి అనగా మాయ. మాయకు దూరం ఉండండి. మహేశ్వరునికి దగ్గర ఉంటే మహేశ్వరుడు అంతటా ఉన్నాడు. మహేశ్వరుడు అంతటా ఉన్నాడని తెలుసుకొని అసత్యం పలుకుతుంటే ఎవరు లేరని మనం అసత్యం పలుకుతున్నాం. సర్వేశ్వరుడు అంతటా ఉన్నాడని అసత్య వాక్కులు పలకకుండా, ప్రకృతి పైన దృష్టి పెట్టకుండా పరమాత్మ యందు దృష్టి ఎప్పుడు పెట్టుతారో వాళ్ళు సంఘంలో ఉన్న ఏకాంతవాసులు అవుతారు. వాళ్ళు పరమాత్మ అంతటా ఉన్నాడని తెలుసుకోలేక నేను ప్రకృతిలో ఏకాంతంలో ఉన్నాను ఎవరు చూస్తలేరని అసత్య వాక్కులు పలుకుతున్నటువంటి వాళ్ళు సంఘంలో ఉన్నారు. వాళ్ళు మానవాకారంలో ఉన్నటువంటి వాళ్ళు మాధవ స్వరూపాన్ని పొందలేరు, అధమాధములైపోతారని మలయాళ స్వాముల వారు చెప్పినారు ఈ విషయం. అందుకోసమే పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు అని దృఢ విశ్వాసముతో ఎవరైతే చరిస్తుంటారో, రామకృష్ణ పరమహంస ఈ విషయం చెప్పినాడు. ఎట్టి దృఢ విశ్వాసం ఉండాలా అంటే, ఎట్లా ఇంద్రియాలు జయించాల, ప్రకృతి మీ ఎంట పడుచూ ఉండగా సత్యము నిలుపుకొనుట నిమిత్తమై పరమాత్మ అంతటా ఉన్నాడని నమ్మకం కలిగినటువంటి వారికి ఆ పరమేశ్వరుడు సర్వావస్థలు యందు రక్షిస్తుంటాడు. అట్టి వ్రతము మీరు పోనండి. ఒక ఏకాంతవాసంలో ఒక యువకుడు ఉండగా ఒక యువతి వచ్చేసి, స్వామి నన్ను వరించండి, నన్ను వివాహం చేసుకుంటుంటే నేను బ్రహ్మచారిగా ఉండదలుచుకున్నాను, నేను వివాహం చేసుకోను అంటే నా మనోభిష్ట నెరవేర్చండి అని ప్రాధేయపడినప్పుడు, అంటే అందరూ చూస్తారు కదా అని ఆ బ్రహ్మచారి అన్నప్పుడు, ఆ యువకుడు అన్నప్పుడు, ఎవరు లేరు కదా అని ఆ యువతి అన్నప్పుడు, ఎవరు లేదంటున్నావు కదా, సర్వత్ర దేవుడు ఉన్నాడు కదా, చూస్తూనే ఉన్నాడు కదా అన్నాడు రామకృష్ణ పరమహంస. అంతటా దేవుడు ఉన్నాడు కదా, తప్పు చేసేది ఎట్లా, దేవుడు ఉన్నాడు కదా, ఎవరు లేరని నువ్వు అన్నావు కదా, ఉన్నాడు కదా దేవుడు. సర్వత్రా దేవుడు చూస్తూనే ఉన్నాడు. సత్యాసత్యం దైవ దృష్టిలో కరెక్ట్గా ఉన్నటువంటి వారే దైవస్వరూపులై భాషిస్తారన్నాడు రామకృష్ణ పరమహంస. అందుకోసమే మీరు సర్వత్రా భగవంతుని చూస్తూ ఉండాలా. భగవంతుడు లేని చోటు లేదు కావున అందుకోసమే మీరు దేవవ్రతమును పొందాలంటే, ఆ దైవస్వరూపులై భాషించాలంటే సత్యము పలుకాల. అభ్యర్గాత్ర అనుశుద్ధ్యంతే మన సత్యేన శుద్ధ్యతి. మనసు సత్యం వల్ల మనసు శుద్ధమవుతుంది, చైతన్య స్వరూపమై భాషిస్తుంది. మలినమైన మనసు అద్దంలాగా తయారవుతుంది. సత్యవాక్కులు ఎవరు పలుకుతారో వారి మనసు అద్దంలాగా ఉంటుంది. అద్దంలో నీ ప్రతిబింబం ఎలా గోచరిస్తుందో సత్యమైన వ్రతము ద్వారా ఈ మనసు శుద్ధమైపోతుంది. శుద్ధమైన మనసులో దైవ సాక్షాత్కారం కలుగుతుంది. దైవాన్ని శుద్ధమైన మనసు ద్వారా దేవుని చూడవచ్చు. ఎట్లా? శుద్ధమైన మనసు ద్వారా, పవిత్రమైన మనసు ద్వారా భగవంతుని మనం చూడగలుగుతామని భాగవతం చెప్తుంది.
యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండెరుగక సద్యోగ విభాషిత మనముల బాగుగా వీక్షంతురట్టి పరము భజంతున్ అని గజేంద్రుడు భాగవతంలో చెప్తాడు. యోగాగ్ని దగ్ధ కర్ములు, యోగాభ్యాసం వల్ల సమస్త పాపకర్మములు దహింప చేసినటువంటి ఏ యోగీశ్వరులైతే ఉన్నారో, ఎట్టి పుణ్యపురుషులైన మహనీయులు యోగాభ్యాసాదుల ద్వారా పవిత్రమైన మన యోగాభ్యాసముల ద్వారా మనసు పవిత్రము చేసుకుంటారో, యోగాగ్ని దగ్ధ కర్ములు యోగాగ్ని దగ్ధ కర్మానం అన్నాడు భగవంతుడు. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అని భగవంతుడు చెప్పినాడు. కానీ అట్టి జ్ఞానమును మీరు పొందాలంటే యోగాభ్యాసం వల్లనే మీరు జ్ఞానులై భాషిస్తారు. అందుకోసమే యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండెరుగక ఇతర పారాయములు ఇతరమైన సంకల్పములు మాని సర్వేశ్వరుని ఒక్కరిని ఎవరైతే భజిస్తారో, వండెరుగక ఇతర చింతములు మాని ఇతర వ్యాపారములు మాని ఏకాగ్రత దృష్టితో పరమేశ్వరుని ఎవరు ప్రార్థన చేస్తారో అదే నిజమైన యోగము. భగవత్ చింతన చేయడమే గొప్ప యోగము. యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండెరుగక సద్యోగ విభాషిత మనముల అట్టి పరమాత్మ చింతన వల్ల మనసు పవిత్రమైపోతుంది. అట్టి సద్యోగ విభాషిత మనముల పవిత్రమైన మనసు ద్వారా సద్యోగ విభాషిత మనముల బాగుగా దర్శించురట్టి పరము భజింతున్. అట్టి ఆ సద్యోగ భాషిత మనముల బాగుగా వీక్షింతురట్టి పరము భజింతున్. ఆ పవిత్రమైన మనసు ద్వారా భగవంతుడు చూడగలుగుతారు, దర్శించగలుగుతారు. ఎవరైనా సరే మీ దేవుణ్ణి చూడాలంటే మీ మనసు పవిత్రంగా ఉండాలా. ఆ పవిత్రంగా ఉండాలంటే మనసు పవిత్రంగా కావాలంటే సత్యవాకులు పలుకి ఆ పరమేశ్వరుని చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు మనసు శుద్ధమైపోతుంది. అందుకోసమే సత్యం చాలా గొప్పది. సత్యము పలుకుచున్నటువంటి వారికి అమోఘమైనటువంటి పుణ్యం వస్తుంది. వరం కూప శతాత్వాపి వరం వాపి శతాత్క్రతు వరం క్రతు శతాత్పుత్ర సత్యం పుత్ర శతాత్వరం. 100 బావులు తోడితే చేదు బావులు తవ్వితే ఎంత పుణ్యమో దానికన్నా ఒక పెద్ద బావి త్రవ్వితే అంత పుణ్యము ఉంటుంది. 100 పెద్ద బావులు త్రవ్వితే ఎంత పుణ్యమో ఒక యజ్ఞం 100 పెద్ద బావులు త్రవ్వితే ఎంత పుణ్యమో ఈ యొక్క యజ్ఞము చేస్తే అంత పుణ్యం ఉంది. 100 యజ్ఞములు చేస్తే ఎంత పుణ్యమో ఒక సుపుత్రుని కంటే అంత పుణ్యముంది. 100 మంది సుపుత్రుని కంటే ఎంత పుణ్యమో అంత ఒక సత్యము పలుకుతే 100 సుపుత్రుల కన్నా పుణ్యము ప్రాప్తిస్తుంది. సత్యములో అంత పుణ్యం ఉన్నదనమాట. సత్యము పలుకుతే ఎవరు చూస్తున్నారు అనొద్దు, దేవుడు అంతటా చూస్తున్నాడు. ఆదిత్య చంద్ర వనిల అనలౌచ ద్వౌర్భూవిరాపో హృదయం యమశ్చ ఆహశ్చ రాత్రించ ఉభేచ్చ సంధి ధర్మస్య జానాస్య నరస్య వృత్తిం. ఎవరు చూస్తున్నారు? మేము అసత్యం పలుకుతాం. ఎవరైనా చూస్తున్నారంటే మానవుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో మీరు పయనించినప్పుడు మీకు అసత్యము ఆడాలన్న ప్రాణమైన వదులుతారు కానీ అసత్యం పలకరు. ఇది సత్యం. సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమే పరబ్రహ్మ, ధర్మమే దైవ స్వరూపము. సత్యమే దైవ స్వరూపము. కావున దైవాన్ని ఎవరైనా వదులుకుంటారా? ధర్మాన్ని వదులుతారా? అట్టి ధర్మాన్ని దైవాన్ని వదిలినవాడు, సత్యమును వదిలినవాడు దైవ దూరుడు, దైవానికి దూరం అయిపోతాడు వాడు. అందుకోసమే ఎట్టి అవస్థని స్వామి కొన్ని అవస్థల యందు మేము సత్యము పలకాలనే ఉంది కానీ కొన్ని సంఘంలో మరి అసత్యం పలకవలసి వస్తుంది. ఏం చేయాలంటే కొంచెం నిదానంతో కొంచెం ఆలోచించేసి పరమేశ్వర ఇట్టి సందిగ్ధావస్థల యందు ఉన్నాను కదా స్వామి, నాకు అట్టి జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని దైవాన్ని ప్రార్థించినప్పుడు నీ హృదయంలో నీ దైవం ఉన్నాడు కావున నీకు అట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అట్టి సంఘ సంస్కరణకర్తగా నువ్వు వెళ్ళినప్పుడు కొన్ని
సంఘద్రోహులైనటువంటి వారు ఎదురొచ్చినప్పుడు కొన్ని అవస్థల యందు పలకవలసి వస్తుందని మీకు సందేహం కలిగినప్పుడు అట్టి స్థితిలో దేవుని ప్రార్థించండి. ఆనాడు ధర్మరాజుల వారికి పుణ్యపురుషులు అందరూ కూడా మహాభారతంలో ఈ కథ వస్తుంది. ధర్మరాజుల వారు తమ్ములతో సహా ద్రౌపదీమాతతో సహా ఒక కుటీరంలో ఉన్నప్పుడు ఒక క్రూరుడు ఒక అజ్ఞాన్ని ఒక వేట ఆడుతాడు. ఒక లేడిని వేట ఆడినప్పుడు ఆ నేరుగా పరిగెత్తుకుంటూ వస్తూ అక్కడక్కడ రక్త చుక్కలు కారినాయి. అక్కడ గిటికల ద్వారా ఆ కుటీరం ముందుకు ధర్మరాజుల వారు అక్కడ ఉన్నారు కావున ఇక్కడ రక్షణ ఉంటుంది. ఎందుకంటే జంతువులు క్రూరుల, సత్పురుషుల, పుణ్యపురుషుల, పాపపురుషుల అని చూడగానే తెలుసుకుంటాయి. ఆ ప్రాంతంలో విహరిస్తుంది కావున పంచపాండవులు వీళ్ళు పుణ్యపురుషులు అహింసావ్రతాన్ని పూనినటువంటి ధర్మాత్ములను తెలుసుకొని ఆ లేడిని కొట్టగానే పరిగెత్తుకుంటొచ్చి ఆ కుటీరులో కొంచెం దూరంలో ఆ పూలగున్నల చాటుకు కూర్చుంది పరిగెత్తలేక. వెంటనే ఆ క్రూరుడు పరిగెత్తుకుంటూ వచ్చేసినాడు. ఆ కిరాతకుడు, ధర్మరాజా ఇక్కడ లేడిని కొట్టినాను, ఇంతవరకు అక్కడ కొంచెము ఒక గుర్తులు ఉన్నాయి, ఇక్కడ గుర్తులు అవుపడతలేవు, నువ్వు ఏమైనా చూసినావా అని ప్రశ్నించినాడు. అప్పుడుండి చెప్పితే దాన్ని చంపుతాడు, చెప్పకపోతే పాపం వస్తుంది, నేను ఏమి చేసేది కృష్ణ అని కృష్ణుని ప్రార్థించినాడు. చూశారా ఆ ధర్మరాజుల వరకు ఎంత బుద్ధో. ఏమైనా ఆపదొస్తే చాలు ద్రౌపది మాత, ధర్మరాజుల వారు, పంచపాండవులు, కృష్ణుడు తప్ప ఎవరిని ప్రార్థించలేరు. ఇప్పుడు అసత్యము పలకవలసిన కాలమాసన్నమైంది. కృష్ణ చెప్పి తినా దాన్ని చంపుతాడు, చెప్పకపోతే అసత్య దోషం వస్తుంది. స్వామి నువ్వే రక్షించని కృష్ణును ప్రార్థించగానే మనసుకు బుద్ధికి దివ్యత్వమును జ్ఞానము ప్రసాదించేది భగవంతుడే కావున తన హృదయాంతరాలను ఆ పరమాత్మ అప్పుడు ధర్మరాజుల వారికి వెంటనే జ్ఞానోదయమును కలిగించేలాగున వెంటనే అప్పుడు ఆ కిరాతకునికి చెప్పినాడు. ధర్మరాజా చెప్పటం లేదు ఏమిటి అంటే, చూసేది చెప్పలేదు, చెప్పేది చూడలేదు నాయన అన్నాడు. ఆయన అర్థము కాలేదు. ధర్మరాజా చెప్పు ఎక్కడ పోయింది అని అడిగినాడు. చెప్పేది చూడలేదు, చూసేది చెప్పలేదు అన్నాడు. మూడోసారి అడిగిన అదే ప్రశ్న. ఈ హస్తినాపుర సింహాసనాన్ని కోల్పోయి పిచ్చి పట్టింది ధర్మరాజుల వారికి అనుకున్నాడు. నవ్వుకుంటూ ధర్మరాజుల వారు చూస్తూ ఏలన చేస్తే వెళ్ళిపోయినాడు. తర్వాత ద్రౌపది మాత ధర్మరాజుల వారి చెంతకు వచ్చింది. భీముడు, అర్జున, నకుల సహదేవులు వచ్చినారు. అన్న మాకే ఆశ్చర్యంగా ఉన్నది, ఈ రహస్యం ఏమిటి, నువ్వు ఎందుకు ఈ విషయం అక్కడ ఉంది అక్కడ పోయిందని చెప్పవచ్చు కదా అంటే, చెప్తే చంపుతాడు తమ్ముడు అన్నారు, చెప్పకపోతే అసత్య దోషం వస్తుంది, ఈ మాట యొక్క అర్థమేమి స్వామి అని ద్రౌపది మాత అడగగా, ద్రౌపది తమ్ముళ్ళారా నేను పరమేశ్వరుని ప్రార్థించిన కృష్ణ పరమాత్మ నాకు అట్టి తెలివితేటలు ఇచ్చినాడు. అతడు అడిగినప్పుడు నేను చెప్పిన సత్యమే చెప్పినాను. చూసిన కళ్ళకు చెప్పే శక్తి లేదు, చెప్పే నోరుకు చూసే శక్తి లేదు అని ప్రథమంలో అడిగినప్పుడు అదే సమాధానం, రెండోసారి మూడోసారి అడిగినప్పుడు అదే సమాధానం. నేను సత్యమే చెప్పినాను, కళ్ళు చూస్తున్నాయి కానీ చూసేదానికి చెప్పే శక్తి లేదు. చెప్పుతుంది నోరు, చూసే నోరు, ఇప్పుడు చెప్పే నోరుకు చూసే శక్తి లేదు, చూసే కళ్ళకు చెప్పే శక్తి లేదు, చెప్పే నోరుకు చూసే శక్తి లేదు. నేను సత్యమే చెప్పిన తమ్ముడు, ఇది భగవంతుని యొక్క కరుణాకటాక్షం వల్ల ఈ సత్యవ్రతమును పూరినాను కావున ఈ సత్యమును నిలుపుకునే దివ్యత్వాన్ని దేవుడు నాకు ప్రసాదించినాడు, ఈ తెలివితేటలు అని ధర్మరాజుల వారు చెప్పగా పంచపాండవులు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపది మాత పాద నమస్కారం చేసుకున్నారు. ధర్మరాజుల వారు ఎంత సత్యనిష్ట, అసత్యము పలకలేదు, సత్యమే పలికినాడు, ఒక ప్రాణాన్ని కాపాడినాడు, అసత్య దోషము రాకుండా కాపాడుకున్నాడు ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షం వల్ల.
అందుకోసమే మీరు సంఘంలో ఉండినప్పటికైనా సర్వేశ్వర చింతన చేయండి. ఆ దేవుడు మీకు అతి తెలివితేటలు దేవుడు మీకు ప్రసాదిస్తాడు. మౌనంగా అతి సంభాషణ వల్ల అసత్య దోషాలు వస్తాయి. కావున సంఘంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి పరమాత్మ చింతన చేసుకోండి. మీ తెలివితేటలు ప్రదర్శిస్తూ ఏదో గొప్పతనాలని అతి సంభాషణ వల్ల అసత్య దోషాలు వస్తాయి. అందుకోసము ఈ రోజుండి రేపు పోయే శరీరాలు మట్టిలో పెట్టింది, మట్టిలో లహించే ఈ శరీరాన్ని. కావున మీ తెలివిని, మీ జ్ఞానాన్ని భగవంతుని యొక్క పాదపద్మని యందు పెట్టి దైవచింతన చేయడమే గొప్ప తెలివి, గొప్ప జ్ఞానం. ఉండటానికి ఇల్లుంటే చాలు, కట్టడానికి బట్టుంటే చాలు, తినటానికి దేవుని ప్రార్థించండి. అన్నం ఉంటే కదా స్వామి నిన్ను ప్రార్థించటానికి, ప్రాణము నిలవాలి కదా. శరీరము అస్థిపంజరమైన తర్వాత, శరీరము నశించిన తర్వాత నిన్ను ప్రార్థన చేయలేను స్వామి, శరీరము నిలవాలంటే అన్నం కావాలి కదా, ఇంత అన్నం పెట్టు స్వామి అని దేవుని ప్రార్థించండి. ఉండటానికి ఆచ్ఛేదన ఒక ఇల్లు ఉండాలి స్వామి, ఒక కుటీరము నాకు అది ప్రసాదించండి. మాన సంరక్షణార్థమై ఒక్క బట్ట కావాలి, వస్త్రం అది ప్రసాదించండి. ఈ 3 దేవుని గట్టిగా మీరు అడగవచ్చు. ఈ 3 తప్ప ఇంకెన్ని అడిగినా ఈ కోరికలే అవుతాయి. ఈ 3 కోరికలు అనబడవి అని శాస్త్రాలు చెప్పబడింది. ఈ 3 మాత్రం దేవుని కోరుకోవాలి. ఇంకా ఇంతకన్నా మించినే కోరుకుంటే అది కోరికలు అనబడుతుంది. ఈ 3 కోరికలు అనబడే, ఎందుకంటే దేవుని ఉండటానికి, తినటానికి, కట్టడానికి అడగవచ్చును. ఇది అతి కోరికలు కావు, అది మితమైన కోరికలు అవుతుంది. దేనికన్నా మించి కోరుకుంటే అతి కోరికలైపోతుంది. అందుకోసం అతి సర్వత్ర వర్జయేత్. ఈ 3 కన్నా ఎక్కువ కోరుకోకూడదు సుమా. మీరు కోరుకోకున్నా సరే దైవ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీకు ఏది కావాలనో అది ఇస్తాడు. నువ్వు కోరుకోవాల్సిన అవసరము లేదు. మీరు కోరుకుంటామని కోరికలలో మునిగ వాళ్ళకి చెప్తున్నా అంతే. నిజమైన భక్తులు ఏది కోరుకోరు. మార్జాల కిషోర న్యాయము, మరకట కిషోర న్యాయము, కోతి పిల్ల గట్టిగా తల్లిని పట్టుకున్నట్టుగా ఎన్ని కొమ్మలపైకి ఎగిరినా వదలకుంటే గట్టిగా పట్టుకున్నట్టుగా ధర్మ మార్గంలో పయనిస్తూ దైవాన్ని గట్టిగా పట్టుకోవాలా. మార్జాల కిషోర న్యాయము ద్వారా పిల్ల తల్లిని నమ్ముకున్నట్టుగా సదా పరమేశ్వరుని నమ్ముకొని ధర్మ మార్గంలో పయనిస్తున్నటువంటి పుణ్యపురుషులను దేవుడు కాపాడుతాడు. ఏది అవసరమో అది మీకు ఇచ్చి తీరుతాడు, అన్ని ఇస్తాడు. అప్పుడు భక్తునికి ఏది కోరుకున్న తడువే అన్ని ప్రసాదిస్తూనే ఉంటాడు, సందేహమే లేదు. కానీ ఏ ఊరిగా కోరుకుంటుంటే ఇసుకొస్తుంది దేవునికి. ఏమి ఇట్లా కోరుకుంటున్నారు, ఇది అవసరమా? దేవునికి ఎందుకు ఇసుకొస్తుందంటే ఇది ఇస్తే నా భక్తుడు చెడిపోతాడని ఇసుకొస్తుంది అంతే. ఇస్తే మాయలో మునిగిపోతాడు, భారం ఎక్కువైపోతుంది, ఆ భారంలో బరువు ఎక్కువైనందువల్ల తల్లడిల్లుతాడు అనే భావన చేత నన్ను మర్చిపోతాడు, ముక్తి పొందలేడనే భావన చేత కరుణించి భక్తునికి ఎంత అవసరమో అంతే ఇస్తాడు. మీరు కోరుకోవలసిన అవసరము లేదు. అందుకోసమే ఈ సృష్టిలో సత్యము చాలా గొప్పది. సత్యము పలుకుతున్నామా, అసత్యము పలుకుతున్నామా, ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. దేవుడు 14 మంది సాక్షులు పెట్టినాడు. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశములను పెట్టినాడు. సూర్యచంద్రులను పెట్టినాడు. పంచభూతములను, సూర్యచంద్రులను ఉదయము, రాత్రి, ఉదయ సంధ్య, రాత్రి సంధ్య, హృదయ దేవత, ధర్మదేవత, యమధర్మరాజును పెట్టినాడు. 14 మంది సాక్షులు పెట్టినాడు భగవంతుడు. ఆదిత్య చంద్ర వనిలా నలౌచ దౌర్భూమిరాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రించ ఉభేచ సంధి ధర్మశ్చ జానాశ నరస్య వృత్తిం. మానవుల యొక్క ధర్మాధర్మములు తెలుసుకొని నాకు అప్పచెప్పుట నిమిత్తమే దేవుని ముందు ఆటలాడుతాడు. దేవుడైన తల్లి దగ్గర బిడ్డ ఏ పాటలైనా పాడుతుంది, ఏ ఆటలాడినా భగవంతుడు క్షమిస్తాడు, తల్లి క్షమిస్తుంది బిడ్డను. అందుకోసమే 14 మంది సాక్షులను ముందే పెట్టేసినాడు. తప్పొప్పులు వాళ్ళు నిర్ణయిస్తారు, ఇది తప్పు ఇది ఒప్పటి నిర్ణయిస్తారు.
అందుకోసమే భగవంతుడు చూస్తలేడు అనుకుంటున్నారు, కానీ ముందే 14 మంది సాక్షులు పెట్టినాడు. వాళ్ళు ముందే నిర్ణయిస్తారు. తప్పు చేస్తే యమధర్మరాజుకు తెలియచేస్తాడు. యమధర్మరాజు ఉన్నాడు, నరకాన్ని పొందుతారు. పుణ్యం చేస్తే స్వర్గాన్ని పొందుతారు. నిష్కామ కర్మయోగులు పాపం చేయకుండా పుణ్య కార్యక్రమాలు చేస్తూ భగవదార్పణ బుద్ధితో మీరు విహరించినారనుకో, అప్పుడు మీకు మోక్షం సిద్ధిస్తుంది, కైవల్యాన్ని పొందుతారు. ఇదే నిష్కామ కర్మయోగంలో ఉన్న రహస్యం. ఇదే సత్కర్మలు చేస్తూ నిష్కామం ఏ కర్మలు చేసిన భగవదార్పణ బుద్ధితో మీరు సత్కర్మలు చేస్తూ మంచి పనులు చేస్తూ భగవంతుడా నా ద్వారా చేయిస్తున్నావు నాలో ఉండి అని మంచి పనులు కూడా శివార్పణమనే భావనతో ఎప్పుడు మీరు కర్మలు చేసినారో అది నిష్కామ కర్మయోగం అనబడింది. అటు నిష్కామ కర్మయోగం వల్ల అచంచలమైన భక్తి నీకు ఆవిర్భవిస్తుంది. అచంచలమైనటువంటి భక్తి వల్ల అందులోంచి జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానం వల్ల నువ్వు ముక్తాత్మమైపోతున్నావు. మోక్షమునకు కారణము నిష్కామ కర్మయోగము. ఫలస్య కారణం పుష్పం ఫలం పుష్ప వివర్జితం జ్ఞానస్య కారణం కర్మ జ్ఞాన కర్మ వివర్జితం. జ్ఞానముకు కారణము కర్మ. పండుకు పుష్పము ముందు. ఫలస్య కారణం పుష్పం, ఫలమునకు కారణము పుష్పం. పండైన తర్వాత పుష్పాన్ని వర్జిస్తుంది. అట్నే జ్ఞానైన తర్వాత కర్మను వర్జిస్తున్నాడు, జీవన్ముక్తుడై భాషిస్తున్నాడు. అందుకోసమే కర్మనా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రేస్తు నిర్ణయః. సమస్త శాస్త్రములను ఇదే చెప్పబడింది. నిష్కామ కర్మయోగులై మీరు విహరించినప్పుడు భగవంతుడు సంతసించి అచంచలమైన భక్తినిస్తాడు. ఆ భక్తి వల్ల జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానం అనే వృక్షమునకు భక్తి అనే నీరు ఎప్పుడు పోసినారో ఆ జ్ఞానమైన వృక్షము బ్రహ్మానందమైన ఫలాదులు నీకు ఇస్తుంది. బ్రహ్మసుఖమును ఈ జన్మలోనే నేను అనుభవిస్తావు. జీవుడు ఉండగానే జీవన్ముక్తుడై భాషిస్తున్నాడు. అందుకోసమే మీరు మనసు శుద్ధము చేసుకోవాలంటే ఆ మాధవుని స్మరించండి. జలాదుల వల్ల అభ్యుద్గాత్రాను శుద్ధంతి మనస్సత్యేన శుద్ధతి. సత్యవాక్కుల ద్వారా మనసు శుద్ధమైపోతుంది. విద్యా తపోభ్యాం పూతాత్మ. విద్య తపస్సుల ద్వారా బుద్ధి శుద్ధమైపోతుంది, అనగా ఆత్మ శుద్ధమైపోతుంది. విద్యా తపోభ్యాం పూతాత్మ. విద్య అనగా బ్రహ్మ విద్య. ఏ విద్య? బాహ్య విద్యలు కూటికోసర నిమిత్తమై కూటికోసరము నిమిత్తమై ఎన్నో విద్యలు చదువుతున్నాం. అది అవసరమే. ఆ విద్య లేకపోతే తినటానికి అవసరం కదా. దైవోపాసన చేయాలంటే అవసరం. ఆహార పానీయాల నిమిత్తమే బాహ్య విద్యలు అవసరం. దాంతోపాటు రామాయణము, భారతము, భగవద్గీతాది గ్రంథాలు, సమస్త శాస్త్రాలు చదివి మహర్షులు చెప్పినటువంటి వేద శాస్త్రములందు చెప్పినటువంటి శాస్త్రములు చదువుకొని శాస్త్రములు యందు చెప్పినట్టు శాస్త్రముల యొక్క సారాంశము గురుదేవులు చెబుతారు. కావున గురుదేవులు చెప్పినట్టు శాస్త్రాలు చెప్పినట్టు ఎవరైతే ఆచరిస్తారో అది బ్రహ్మ విద్య అని చెప్పబడింది. అదే విద్య. తపోభ్యాం బ్రహ్మచర్యము, జపము, మౌనము, నిరాహారములు ఇవి తపస్సు అనబడింది. ఇంకా మనసశ్చేంద్రియానాంచ ఐకాగ్రం పరమంతప. కర్మేంద్రములు, జ్ఞానేంద్రములు, అంతఃకరణము, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారములు జయించుట ఇది తపస్సు అనబడింది. బ్రహ్మచర్యం జపోర్మౌనం నిరాహారత్వమేవచ ఇత్యేతత్ తపసోరూపం సుఘోరం సుదురాచనం. సాధ్యము కాంది సాధ్యమవుతుంది ఇట్టి తపస్సు ద్వారా అని మనుస్మృతిలో మను మహర్షి చెప్పినాడు. సాధ్యము కాంది సాధ్యమవుతుందంటే ముక్తిని పొందాలంటే ఇది తపస్సు. ఇది సాత్విక తపస్సు. తామసిక తపస్సు, రాజసిక తపస్సు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు మున్నగవారలు తపస్సులు చేసినారు. అది తామసిక రాజసిక తపస్సుల లోకకంటకులై భేరించినారు. లోక వినాశన నిమిత్తమే ఎన్నో కోరుకున్నారు వాళ్ళు.
కానీ వాళ్ళు ముక్తాత్ములు కాలేరు. తామసికమైన తపస్సు ద్వారా రాజసిక తపస్సు ద్వారా వాళ్ళు తరించలేరు సుమా. వాళ్ళు ఏది కోరుకున్నా లోక వినాశనం నిమిత్తమే కోరుకుంటారు. వాళ్ళంతా కూడా ఏమేమేమో కోరుకున్నారు. రాక్షసులంతా లోకకంటకులై విహరించినారు. ఆ భగవంతుని చేత హతులైపోయినారు. ముక్తాత్ములు కాలేకపోయినారు. సాత్విక తపస్సు ఆనాడు శుకుడు, వ్యాసుడు, వశిష్ఠుడు, విశ్వామిత్ర మహర్షి, ఎంతోమంది కలియుగంలో రమణ మహర్షి, మలయాళ స్వాముల వారు, మున్నగు దివ్య పురుషులంత రామకృష్ణ పరమహంస, ఎంతోమంది శివానంద స్వాముల వారు, ఎంతో కలికాలంలో మహనీయులు ఎందరో ఉన్నారు. యుగయుగాల నుంచి భగవత్ ప్రార్థన చేసుకుంటూ నిరాహారులై దైవచింతన ఎంతవరకు ఆ తపస్సు జీవిత పతనానంతరం వరకు ఉండాలి తపస్సు. ఏదో కొంతమంది అయ్యో 12 సంవత్సరాల్లో పూర్తవుతుంది కదా అంటారు. అది కృతయుగ ధర్మము 15 సంవత్సరాలు వనవాసం. త్రేతాయుగ ధర్మము 14 సంవత్సరములు వనవాస కాలము. ద్వాపర యుగంలో మాత్రము 13 సంవత్సరాలు వనవాస కాలము. కలియుగంలో 12 సంవత్సరాలు వనవాస కాలం చేయాలి. అరణ్యవాస వరణ చేయాలంటే అది చెప్పబడింది, కానీ తపస్సు గురించి కాదు. అది తపస్సు అనేది వాళ్ళ పూర్వజన్మ విశేషమును బట్టి, ఆ దైవ కరుణాకటాక్షాన్ని బట్టి ఒకే చోట ఉండి అనుష్ఠానము చేసుకుంటూ ఆధ్యాత్మిక సంపదను చేకూర్చి పెట్టుకో అంతే. ఎంతవరకు యుక్తాహారము, వివిక్త స్థలవాసము, ఆత్మచింతన, బ్రహ్మచింతన, పరమాత్మ చింతన జీవిత పతనానంతరం వరకు వదలకూడదన్నాడు మలయాళ స్వాముల వారు. ఇదే తపస్సు, వెళ్ళకూడదు. అందుకోసమే ఎప్పుడు కూడా సన్యాసి ఎప్పుడు ఏకాంతవాసిగా ఉండాలి. సాత్వికో వనవాసంచ గ్రామో రాజశ ఉచ్యతే తామసం జూదసదనం మన్నికేనంతు నిర్గుణం. సాత్వికో వనవాసంచ, సత్వగుణ సంపన్నులైన సన్యాసులు మహనీయులందరూ కూడా ఏకాంతవాసంలో ఉండాలి. ఎప్పుడు ఒంటరిగా ఉండాలి. వాళ్ళకి ఏకాంతవాసం అంటే ఇష్టం. వాళ్ళకి రజోగుణము కలిగినటువంటి వారికి జనారణ్యం అంటే ఇష్టం. 10 మందిలో తిరగాల, మాట్లాడాల, కూర్చొని 10 మందితో మాట్లాడితేనే వాళ్ళకు తృప్తి. సత్వగుణ సంపన్నులు మాట్లాడకపోతే తృప్తి వాళ్ళకు. ఎవరైనా మనుషులు చూస్తే చాలు, వస్తున్నాడు, మిత్రుడు వచ్చినా వస్తున్నాడు అయ్యో అని తల్లడిల్తారు. సత్వగుణ సంపన్నుడు, రజోగుణం కలిగినటువంటి మిత్రుడు రాకపోయినా ఎదురు చూస్తారు వాళ్ళు. మాట్లాడకపోతే నేను తల్లడిల్తారు. సత్వగుణ సంపన్నులు మాట్లాడే వాళ్ళు వచ్చినా తల్లడిల్తారు. అది దైవ సందేశాన్ని ఇవ్వటానికి, దైవాను చేరుట నిమిత్తమే నీ వాక్కును ఉపయోగించు, కానీ కథని అన్ని మూసేయడమే నీ కర్తవ్యం. అది సత్వగుణ సంపన్నునికి ఇది ఒక తపస్సు. అందుకోసమే సాత్వికో వనవాసంచ గ్రామో రాజశ ఉచ్యతే తామసం జూదసదనం. తమో గుణం కలిగినటువంటి వారికి వాళ్ళకు తావుడు, తినడము, జూదశాలలో విహరించడం బుద్ధి ఉంటుంది వాళ్ళకి. కానీ మన్నికేనంతు నిర్గుణం, తమోగుణము, రజోగుణము, సత్వగుణమును అతిక్రమించి నిర్గుణ స్వరూపులైనటువంటి పుణ్యపురుషులకు వాళ్ళు సర్వేశ్వర ధ్యానంలోనే ఉంటారు. భగవత్ స్వరూపులై భాషిస్తారు. వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు జీవనముక్తులై భాషిస్తారు. అట్టి నిర్గుణ స్వరూపులై మీరు భాషించాలంటే సప్తరజ స్తమో గుణాలు జయించి నిర్గుణత్వాన్ని మీరు పొందాలంటే మీరు సత్యవాక్కులు పలకాల, తపస్సు చేసుకోవాల. విద్య తపస్సుల ద్వారా ఆత్మ శుద్ధమైపోతుంది. అప్పుడు శుద్ధమైన అర్థంలో నీ ప్రతిబింబము గోచరించినట్టుగా పవిత్రమైన హృదయంలో భగవంతుడు నీకు దర్శనమిస్తూనే ఉంటాడు. నీలోనే దర్శనమిస్తాడు. ఇంకెక్కడ వెతకవలసిన అవసరం లేదు. నీలోనే దర్శనమిస్తూనే ఉన్నాడు. ఎక్కడ పోవలసిన అవసరం లేదు. మరి పోకూడదా? నీ హృదయంలో దేవుడు నీకు దర్శనం ఇవ్వాలంటే తిరగాల. ముందు తిరగగా 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 ఎన్నెన్ని జన్మలు చేసినటువంటి పాపము అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి. ఎన్నెన్నో జన్మలు చేసిన పాపములన్నీ కూడా పుణ్యక్షేత్రాలకు పోతే పోతాయి.
పుణ్యక్షేత్రే కృతం పాపం బ్రహ్మలోకే ననశ్యతి. ఆ పుణ్యక్షేత్రాలకు పోయి పాపం చేస్తే నువ్వు బ్రహ్మలోకానికి పోయినా పోదు, మళ్ళీ పుణ్యక్షేత్రానికి పోవలసిందే. క్షేత్రం అనగా పొలము, దేవాలయము, క్షేత్రమనగా ఈ హృదయ క్షేత్రము. పవిత్రమైన మానవ జన్మ వచ్చినందువల్ల పాపాలు కడుకో ముక్తాతుని కా. ఈ జన్మలో దోషము చేస్తివా, పాపము చేస్తివా, ఎన్ని లోకాలకు పోయినా నువ్వు ముక్తి లేదు. ఆ బ్రహ్మ భువనర్లోకే పునరావృత్తినోర్జున. ఆ బ్రహ్మ భువనర్లోకా పునరావృత్తినోర్జున మాముపేతు కాంతేయ పునర్జన్మ నవిద్యతే అని భగవంతుడు చెప్పినాడు భగవద్గీతలో. ఏ లోకాలకు పోయినా సరే అవి అస్థిరమైనటువంటి క్షీణే పుణ్యే. ఏ లోకాలకు క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. ఆ పుణ్యము క్షీణించగానే మళ్ళీ జన్మిస్తావు. నన్ను ప్రార్థించినటువంటి వారు నా సాయుధ్యమును పొందుతారు. కావున మీరు ఆత్మశుద్ధము చేసుకోలేక ఎన్నెన్నో ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ, విశ్వదాభిరామ వినురవేమ. చిత్తశుద్ధితో చేసినటువంటి పూజలే భగవంతుడు స్వీకరిస్తాడు. అందుకోసమే మీరు ఆత్మశుద్ధి కలగాలంటే విద్యా తపోభ్యాం పూతాత్మ. విద్య తపస్సుల ద్వారా శాస్త్రముల యందు చెప్పినట్లు ఆచరిస్తూ తపస్సు చేసుకున్నందువల్ల ఆత్మ శుద్ధమైపోతుంది. విద్య తపోభ్యాం భూతాత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. జ్ఞానము శుద్ధము కావాలంటే మీరు జ్ఞానం వల్ల బుద్ధి శుద్ధమైపోతుంది. నీకు జ్ఞానం కలగాలంటే ఇప్పుడు ఆచరించినవి చెప్పినటువంటి ఆచరిస్తూ రాగా 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 ఒక్కొక్క స్టెప్ ఎక్కగా ఏ సౌధమునకు ప్రవేశిస్తావో నువ్వు జ్ఞానస్వరూపుడు కావాలంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగములు అభ్యసించినటువంటి పుణ్యపురుషులు మాత్రమే అట్టి యోగ సమాధి ద్వారానే జ్ఞానాన్ని పొందుతారు. ఆ జ్ఞాన స్వామి ఈ అష్టాంగ యోగములు చేయాలంటే త్రికరణ శుద్ధిగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలా, కాంతా కనకాలను ముట్టొద్దు. అట్టి దృఢమైన వ్రతం వల్లనే యోగాభ్యాసాదుల వల్లనే కదా ఆ యోగ సిద్ధిని పొందుతారు. ఇది యోగశాస్త్రముల యొక్క నియమం. ఇది దైవ సాక్షాత్కారమును అనగా మీరు బ్రహ్మ సాక్షాత్కారమును పొందాలంటే జ్ఞానస్వరూపులై భాషించాలంటే యోగాభ్యాసాదుల వల్ల మీరు జ్ఞానులవుతారు. యోగాభ్యాసాదుల వల్ల ప్రాణజయమును కలుగుతుంది, మనోజయమును సిద్ధిస్తుంది, కుంభకము సిద్ధిస్తుంది. కానీ భగవత్ ప్రార్థన వల్ల గూఢంగా మూలాద్వారము స్వాధిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధము ఆగ్నేయం సహస్రారములకు మూలాధారముల నుంచి సహస్రారం వరకు కుండని వెళ్ళి నీకు దివ్యత్వము సిద్ధించాలన్న కుంభక యోగముల ద్వారానే ఒక్క కుండలి ఒక రంధ్రములలో మూతి పురుషు ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా ప్రాణము ఆహారము తినుచుంటూ నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఆనంద స్థితిలో ఉంటారో అదే ఆహార పానీయములు ద్వారా ఆనంద స్థితిలో కొండల నుండి ఊర్ధముఖంగా రాకుండా పండుకోనుంది. నీ కుంభక యోగము ద్వారా ప్రాణవాయుని ఎప్పుడు బంధించినామో శ్వాస ఆడపోతు నువ్వు ఎలా తల్లడిల్లుతావో మూలాధారంలో ఉన్నట్టు కుండలు శ్వాస నిమిత్తమై ఊర్ధముఖంగా పయనిస్తుంది. శ్వాస పీల్చుకొనుట నిమిత్తమై అనగా నేరుగా పైకి ఊర్ధముఖంగా పయనిస్తుంది. అట్టి శ్వాస బంధించాలంటే మీరు ప్రాణాయామ యోగాభ్యాసముల ద్వారా కుంభక యోగము ద్వారా కుండలి సహస్రారం వరకు తీసుకొని రావచ్చును. అది యోగాభ్యాసం ద్వారా చెప్పబడింది. అంటే ఇప్పుడు ఇక్కడున్న పుణ్యపురుషులు కూడా ఉపదేశం తీసుకున్న పుణ్యపురుషులు కూడా జపమాల పట్టుకొని జపము చేయుచుండగా మీ శ్వాస బంధింపబడి ఇక్కడనే ఆగిపోతుంది. మీకేది నిశ్చల స్థితిలో ఉంటారు. మీరు జపము చేస్తూ జపము చేయగా శ్వాస ఇక్కడనే ఆగిపోతుంది.
ఇంకా అసలు నిశ్చల స్థితిలో ఉండిపోతారు. జపము చేయుచున్నటువంటి పుణ్యపురుషులకు ఇది అనుభవైద్యము, మీకు అనుభవంలోకి వచ్చి తీరుతుంది. జపము చేయుచుండగా ప్రాణవాయు బంధింపబడుతుంది. నీకు గాలి పీల్చుకోవడం కానీ వదలడం అనేదే ఉండదు, ఆగిపోతుంది. అప్పుడు మీ స్వయంగా మీరు చూస్తుంటారు, మీకు అనుభవం వస్తుంది. ఏ విధంగా అయితే యోగాభ్యాసాదులో పొంది ఒక దివ్యత్వాన్ని పరమాత్మ నామ జపం వల్ల సిద్ధింపబడుతుంది. రామచంద్ర, యోగాభ్యాసముల వల్ల నీకు ప్రాణం హాని కలగవచ్చు, ఆరోగ్యం చెడిపోవచ్చును. భగవన్నామ సంకీర్తన వల్ల, భగవద్భక్తి వల్ల అప్పుడు కూడా యోగ సిద్ధి పొందుతున్నాడు. స్వామి, పొందిన వాళ్ళు ఎవరనున్నారా? నువ్వు చెప్పుతున్నవా? గురుర్వాక్యం శాస్త్ర దృష్టాంతరం ఆత్మనిశ్చయము కదా. కపిలాది మహర్షులు జ్ఞానం వల్ల పొందినారు. పాతంజలి మహర్షి మున్నగు దివ్య పురుషులందరూ కూడా యోగశక్తి వల్ల యోగసిద్ధిని పొందినారు. నారదాది మహర్షులందరూ కూడా భక్తి వల్ల పొందినారు. వాళ్ళు అన్ని సిద్ధులు పొందినారు. నారదాది మహర్షులు ఎంతోమంది సృష్టి ఆది పరమ భక్తులందరూ కూడా ఇంత దివ్య పురుషులై భాషించినారు కదా. స్వామి, జ్ఞానం వల్ల కపిలాది మహర్షులు, యోగశక్తి వల్ల పాతంజలి మహర్షి మున్నగు దివ్య పురుషులు, నారదాది మహర్షులు భక్తి వల్ల కదా. మరి మారీష సుభావులు, తాటకి, వీళ్ళందరూ కూడా శూర్పణఖ, వీళ్ళందరూ కూడా ఆకాశంలో విహరించినారు. సిద్ధాశ్రమంలో రక్తవర్షాన్ని కురిపించినారు. ఎన్నెన్నో రూపాలు ధరించినారు కదా స్వామి. అవి కూడా సిద్ధులేనా? అవి కూడా మహిమలేనా? వాళ్ళు కూడా సిద్ధ పురుషులేనా? యోగ శక్తి వల్ల అట్టి సిద్ధత్వాన్ని పొందుతారు. అది దైవ చింతన వల్ల కాదు, దైవ ధ్యానం వల్ల కాదు, యోగాభ్యాసం వల్ల కాదు. అది చెట్ల క్రియల వల్ల పొందినటువంటివి. చెట్ల క్రియల వల్ల, ఔషధాదుల వల్ల పొందినటువంటి క్రియలు. దానివల్ల మోక్షము లేదు. వాళ్ళు దేశానికి వాళ్ళు ఉపయోగపడరు. అహం భావన, దేహదృష్టి వచ్చి పతితులై నరకాన్ని పొందే వాళ్ళే ఈ కేవలము యంత్రశక్తి వల్ల, ఈ చెట్ల రసాయనాదుల వల్ల సిద్ధులు పొంది ఏదేదో గొప్ప అనుకుంటూ విహరిస్తున్నారే కానీ లోకానికి ఉపయోగపడరు. వాళ్ళు లోకానికి వినాశమును కలిగిస్తారు. దానివల్ల ముక్తాత్ములు కాలేరు. ముక్త పురుషులుగా అవుపడవచ్చును లోకానికి, కానీ వాళ్ళకు భుక్తికై చేయుచున్న కార్యకలాపములు మాత్రమే కానీ మోక్షమునకు ఉపయోగపడే వాళ్ళు కారు అని ఇది మలయాళ స్వాముల వారు దేశానికి ఉపదేశం చేసినారు సద్గ్రంథముల ద్వారా. అందుకోసమే మీరు కుంభక యోగము సిద్ధించాలన్నా ప్రాణాయామ యోగాభ్యాసాలు చేయండి. భగవత్ ప్రార్థన, అది నాడు శుద్ధి కలుగుతుంది. భగవత్ ప్రార్థన వల్ల కూడా కుంభక యోగం జరుగుతుంది. దానివల్ల యోగ సిద్ధి పొందటానికి అవకాశము ఉన్నది. అందుకోసం విద్యాతపోభ్యాం పూతాత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. జ్ఞాని నువ్వు కావాలంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి యోగాభ్యాసాల వల్ల నీకు సిద్ధిస్తుంది. సమాధి ద్వారానే మనసు అంతర్ముఖమైపోతుంది. మనసు పరమాత్మాకారాన్ని పొందుతుంది. ఎప్పుడైతే నువ్వు పరమాత్మాకారం పొందినావో నువ్వు జ్ఞాని అవుతావు. నువ్వు పరమాత్మాకారమును పొందనంత కాలము, ఈ పరమాత్మాకారమును పొందనంత కాలము, దేహదృష్టి ఉన్నంత కాలం నువ్వు జ్ఞాని కావు. దేహదృష్టిని వదిలి పరమాత్మ ధ్యానంలో నిమగ్నమైనప్పుడే, పరమాత్మాకారాన్ని పొందినప్పుడే నువ్వు దేహి అనగా తనలో ఉన్నటువంటి దైవాన్ని దర్శించగలుగుతావు. నువ్వు దైవాకారాన్ని పొందాలంటే, జ్ఞానివి కావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సత్యవాకులు పలకాలి, దైవధ్యానము చేసుకోవాలా, ఆత్మజ్ఞానమును పొందాలంటే తపస్సును చేసుకోవాలా, బ్రహ్మ విద్యను ఆర్జించాలా, శాస్త్రములను చెప్పినట్టు ఆచరించాలా. అందుకోసమే అద్భిర్గాత్ర అనుశుద్ధ్యంతే మనస్సత్యేన శుద్ధ్యతి విద్యా తపోభ్యాం పూతాత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. ఈ బుద్ధి శుద్ధము కావాలంటే జ్ఞానం వల్ల శుద్ధమైపోతుంది. జ్ఞానం వల్ల శుద్ధమైతే ఆ జ్ఞానాన్ని పొందాలంటే
ఇప్పుడు అన్నీ చెప్పుకునేది మీరు ఆచరించండి. జ్ఞానం సోహం. జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి అని మీకు సందేహం కలగవచ్చును. జ్ఞానమునకు రూపం ఏమి? జ్ఞానం పరమాత్మ. పరమాత్మకు రూపం లేదు, నామం లేదు, సర్వత్రా నిమిడీకృతమైన పరబ్రహ్మము పరమాత్మ. ఆ పరమాత్మనే నేనను తెలుసుకోవడమే జ్ఞానము. సోహం 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 సహా పరబ్రహ్మమే అహం నేను. అదే మోక్ష స్థితి, కైవల్య స్థితి. కైవల్యం అనగా పరమాత్మ సముద్రము. సముద్రంలో నుంచి మమైవాంశో జీవలోకి అన్నట్టు భగవంతుడు చెప్పినట్టుగా భగవంతుని అంశతో నువ్వు ఇన్ని ఆత్మలు భగవంతుడు ఏకము అనేకములు కాదలుచుకున్నాడు, అనేక ప్రాణులుగా ఆవిర్భవించినాడు. మరి అన్ని ప్రాణులు దేవుడు అయినప్పుడు మాయ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మధ్యలో మాయను పెట్టినాడు. సంసారమిది బుద్ధి సాధ్యంబుగున కర్మ గణబద్ధమజ్ఞాన కారణంబు కలవంటిదింతజున్ కాని నిక్కముగాదు సర్వార్థములు మన సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబుళ్ళు పాటెల్లినట్లుండు పట్టి చూచిన లేవు బాలులార కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు అజ్ఞాన సముదయమున్ కడగి ఘనతర జ్ఞానవన్ని చే కాల్చి పొచ్చి కర్మ విరహితులై హరిఘనుట మేలు. ఘనతరమైన గొప్ప జ్ఞానం వల్ల సత్వరజస్తమో గుణములను మాయను జయించు. సత్వరజస్తమో గుణములే మాయా చెప్పబడింది. అందుకోసమే సంసారం అనగా భార్య ఉండడం, పిల్లలు ఉండడము, బంధుజలలో తిరగడము సంసారం కాదు. ఇంద్రియాలకు దాసుడు కావడము, మాయకు దాసుడు కావడము సంసారి. ఇంద్రియాలకు దాసుడు కాకుండా మహేశ్వరుని భజించడం సన్యాసి. మీరు సన్యాసులా సంసారులో తెలుసుకోండి. అందుకోసము సంసారి ఎవరు, సన్యాసి ఎవరంటే దైవోపాసన లేకుండా దేహ దృష్టి కలిగి ఇంద్రియాలకు దాసుడు కావడము సంసారి లక్షణం. ఈ దేహం అస్థిరమని తెలుసుకొని దేహదృష్టి వదిలి దైవ చింతన ఎవరు చేస్తారో, ఇంద్రియాలకు దాసుడు కారో వాళ్ళందరూ సన్యాసులే, వాళ్ళందరూ జీవన్ముక్తులై భాషిస్తారు. ఈ జన్మలోనే జ్ఞానాన్ని పొందగలుగుతారు. అందుకోసమే పరమాత్మ అంతటా ఉన్నాడు. మోక్షం అనగా విడుదల, అనగా ఈ ప్రకృతి వేరు, పరమాత్మ వేరు. ఈ ప్రకృతి అస్థిరమని తెలుసుకొని పరమాత్మ ఒక్కరే. బ్రహ్మ సత్యం జగత్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః. బ్రహ్మ సత్యం జగత్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మ సత్యం జగత్మిథ్యని తెలుసుకొని ఎవరు ఉంటారో అదే నిజమైన జ్ఞానము. అప్పుడు అట్టి జ్ఞానం వల్ల ముక్తాత్ముడైపోతాడు. మోక్షం అనగా సముద్రం ఉంది. సముద్రంలో నుంచి ఈ కమండలంలో ఉన్న జలము ఈ కమండల జలోదకం ఉన్నది కదా, ఒక చిన్న చుక్క ఉన్నది. ఈ చిన్న బిందువు ఎక్కడి అంశ? సముద్రం అంశ. ఈ చిన్న బిందువును సముద్రంలో కలిపినామనుకో, సముద్రాకారాన్ని పొందుతుందా లేదా? పొందుతుంది. ఆ జలబిందువును తీయలేము, సముద్రాకారాన్ని పొందిపోయింది అప్పుడు అంతలోనే. అంతకుముందు సముద్రానికి వేరుగా ఉంది, ఆ సముద్రంలో కలిసిన తర్వాత సముద్రాకారాన్ని పొందినట్టుగా ఈ జీవుడు పరమాత్మ సముద్రం నుంచి భిన్నత్వాన్ని పొందొచ్చింది. కోనల నీరు, ఆ నదిలో నీరు, ఈ భూమండలంలో ఉన్నటువంటి జలములన్నీ సముద్రం అంశని భిన్నత్వంగా ఉన్నాయి. అయితే పరమాత్మ సముద్రం లవణము ఉప్పుగా ఉంది. మరి చౌడు భూమిలో పడినప్పుడు ఉప్పుగా ఉంటుంది, సారవంతమైనటువంటి భూమిలో పడినప్పుడు, ఎర్రటి నేల భూమిలో పడినప్పుడు తీయగా ఉంటుంది నీరు. భూధాతులను బట్టి ఆ జలము మారినట్టుగా పరమాత్మ ఒక్కరే. ఆ సముద్రం యొక్క జలము అక్కడక్కడ సూర్యరశ్మి వల్ల మేఘావృతమును పొంది అక్కడక్కడ వెళ్ళి మేఘములు వర్షించినప్పుడు ఆ నీరు ఆవిరే జలరూపమును పొంద మేఘరూపమును పొంది మేఘములు కరిగి అక్కడ నీరు వర్షించినప్పుడు ఆ నీటి బిందువులు భూమిలో పడినప్పుడు భూధాతుల వల్ల నీరు రుచులు మారినట్టులా
ఈ జీవాత్మ శుద్ధ చైతన్య స్వరూపుడై ఉన్నాడు. ఉండి సత్వరజ స్తమో గుణాదుల వల్ల మారిపోతున్నాడు. పరమాత్మ వేరు, జీవుడు వేరైపోయినాడు మాయ వల్ల. ఈ సత్వగుణము, తమో గుణము, రజోగుణము ఇది మాయ ఆహార దోషాదుల వల్ల జీవుడు మారిపోయినాడు. అందుకోసమే సంసారమిది బుద్ధి సాధ్యంబు గుణకర్మ గణబద్ధం అజ్ఞాన కారణము. అజ్ఞానమే సంసారము. కలవంటి దింతయును కాని నెక్కముగాదు సర్వార్థములు మన సంభవములు. ఇది స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడు. ఎప్పుడు గుణములు సత్వరజస్తమో గుణాలు జయించినటువంటి శూన్యుడు. సత్వరజస్తమో గుణములు జయించినటువంటి వారికి సమములు అంత సమమే. స్వప్న జాగరములు సమము, రాత్రి లేదు పగలేదు ఒకటే, ఇంకా అంత చైతన్యమే. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడకు పరమునికి. పరమును తెలుసుకున్నటువంటి మునీశ్వరులకు, పరమ భక్తులకు స్వప్న జాగరములు సమములు. పరమునికి గుణాశ్రయమున. మళ్ళా గుణములను ఆశ్రయించిన మనకు సత్వరజస్తమో గుణను ఆశ్రయిస్తే గుణాశ్రయమున భవ వినాశంబులు పాటెళ్ళినట్టుండు. ఈ సత్వరజస్తమోగులను ఆశ్రయించినందువల్ల పుట్టినట్టు చచ్చినట్టు నీకు అవుపడుతుంది. గుణాశ్రయమున భవ వినాశంబులు పాటెళ్ళినట్లుండు. పట్టి చూచిన లేవు బాలులార కడిగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు అజ్ఞాన సముదయమున్. ఈ సత్వరజస్తమో గుణములకు అజ్ఞానము తండ్రి. జనకమై వచ్చు అజ్ఞాన సముదయమున్ కడగి అనగా ఘనతర జ్ఞానవన్ని చే కాల్చి పుచ్చి కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు అజ్ఞాన సముదయమున్. ఈ ఎన్నూడంగా ఘనతర జ్ఞానవన్ని చే కాల్చి పుచ్చి కర్మ విరహితులై హరిగనుట మేలు. మీరందరూ కూడా ఈ అట్టి జ్ఞానమును పొంది ఈ సత్వరజస్తమో గుణాలు జయించండి. దీనికి దూరం అయిపోయింది. అంటే ప్రకృతి ఉంటుంది, ప్రకృతికి ఎప్పుడు నువ్వు దూరం కాదు, నువ్వు ప్రకృతిలోనే ఉన్నావు. ఎట్లా అంటే ఇప్పుడు ప్రకృతిలో ఉన్న జీవుడు విడి కావాలంటే ఒక చింతకాయ లోపల విత్తనం ఉంటుంది, పైన గుజ్జు ఉంటుంది, పైన బొప్ప ఉంటుంది, మూడు కలిసి ఉంటాయి. ఈ మూడును విత్తనం వేరు చేయాలంటే బొప్ప వేరు చేయలేవు, పండు పైన కాయను వేరు చేసి విత్తనం వేరు చేయాలంటే కాయగా ఉన్నప్పుడు ఎవరికి సాధ్యం కాదు సృష్టిలో. కానీ ఆ కాయ చెట్టును ఆశ్రయించి అట్నే ఉన్నందువల్ల కొంతకాలమునకు విత్తు వేరైపోతుంది, బొప్ప వేరైతుంది, పండు వేరవుతుంది. ఈ జీవుడు పరమాత్మను నమ్ముకొని పరమాత్మను చింతన చేయగా ప్రకృతి వేరైపోతుంది. పరమాత్మ స్వరూపుడై భాషిస్తున్నాడు జీవుడు. పరమాత్మ చింతన వల్ల, దైవ చింతన వల్లనే జీవుడు దైవాకారాన్ని పొంది తీరుతున్నాడు. ఇదే జ్ఞానము. అనగా ఈ జీవుడు భిన్నత్వంగా వచ్చినాడు. కానీ ఈ ప్రకృతి మాయ వల్ల, ఈ భూధాతుల వల్ల జలము మారినట్టుగా ఆహార దోష విహారాదుల వల్ల మాయలో మునిగిపోయినాడు. కానీ ఇదే జలమును తీసుకుపోయి సముద్రంలో పోసినప్పుడు సముద్రాకారాన్ని పొందినట్టుగా ఈ జీవుడు దైవాంశ కావున దైవ చింతన చేయగా ఈ జీవుడు దైవంలో ఐక్యమైనప్పుడు దేవుడు అవుతున్నాడు ఈ జీవుడు. మరి ఎక్కడైతున్నాడు? దేవుడు అంతటా ఉన్నాడు కావున అందరి హృదయాంతరాలంలో నువ్వు చైతన్య స్వరూపుడై భాషిస్తున్నాడు. జీవుడైన తర్వాత, జీవన్ముక్తుడైన తర్వాత ఉండగానే అంతటా ఉన్న పరమాత్మను తెలుసుకోవడమే జీవన్ముక్త స్థితి. సోహం సహా పరబ్రహ్మమే అహం నేను. జీవన్ముక్త స్థితి అనగా జీవుడు శరీరం ఉండగానే ఆ పరమాత్మని నేను తత్వజ్ఞానం వల్ల భగవంతుని అంశనే నేనే పరమాత్మను తెలుసుకొని ఆ ప్రకృతికి విడి అయి పరమాత్మ చింతన చేస్తూ జీవుడు పరమాత్మ స్వరూపై భాషించడమే జీవన్ముక్త స్థితి. కొంతమంది అంత్యకాలేచ మామేవా స్మరణ్ముక్త కలేబరం ప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయ. కొంతమంది కొంచెం
చింతన చేయగా 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 అంత్యకాలావస్థల పరమాత్మ చింతన చేస్తూ చేస్తూ అప్పుడు జీవన్ముక్తులై భాషిస్తున్నారు కొంతమంది పుణ్యపురుషులు. అందుకోసమే జీవన్ముక్తులు ఉండగానే పరబ్రహ్మ స్వరూపులమని తెలుసుకొని సదా ఆ నిష్టలోనే ఉంటాడు. ఉండి ఆ పరమాత్మ చింతన మర్చిపోరు. జీవిత పర్యంతరం ఆ పరమాత్మ చింతన చేస్తారు. ఎట్లా అంటే శరీరం ఉన్నప్పుడు రాయి చెమ్మును తోమగానే మళ్ళీ కొన్ని మరో రోజు చిలుము పట్టినట్టుగా ఈ శరీరమును ఆహార పానీయాల ద్వారా కర్మ పాపం వస్తుంది జీవునికి. కావున అది రోజు తోముతూనే ఉండాలి. ఎంతవరకంటే జీవితము శరీరం ఉన్నంతకాలము యుక్తాహారం మితమైన ఆహారము తింటూ, యుక్తాహారము వివిక్త స్థలవాసము ఏకాంతవాసము పరమాత్మ చింతన, ఈ 3 వదలకుండా ఉండడమే తపస్సు. ఎప్పుడు తపస్సు, జీవిత పర్యంతరం అది తపస్సు. ఎవరైనా సరే ఎంతకాలం అంటే ఎప్పుడు చేసుకోవాలి తపస్సు. సన్యాసి ధర్మము ఏకాంతవాసంలో ఉండడము సన్యాసి ధర్మం, 10 మందిలో ఉండడం గృహస్థ ధర్మం. అజ్ఞానులు జ్యోతిషాలను అలా ధర్మం అన్నారు, వాళ్ళ స్థితి వేరు. అందుకు సాత్వికో వనవాసంచ గ్రామో రాజచ ఉచ్యతే అందుకు సాత్వికో వనవాసంచ గ్రామో రాజచ ఉచ్యసే తామసం జ్యోతిసదనం మన్నికేనంతు నిర్గుణం. మీరందరూ గుణంగా ఇక్కడున్న పుణ్యపురుషులు సభలో ఉన్న వాళ్ళు గుణంగా సదా పరమాత్మను చేరాలా, ముక్తాత్ములు కావాలా, ఎప్పుడు ఏకాంతవాసంలో ఉండి ధ్యానం చేసుకోవాలని పరితపిస్తున్నారు. కావున మీరందరూ సత్వగుణ సంపన్నులే అని మీరు తెలుసుకోవటానికి శాస్త్రము అర్థము. కావున అర్థంలో తన ప్రతిబింబం ఎలా చూసుకుంటామో శాస్త్రముల యందు సారాంశమును గురుదేవులు చెప్పుతారు. శాస్త్రం శబ్దజాల మహారణ్యం చిత్తభ్రమణ కారణం. శబ్దజాలం అరణ్యం లాంటిది కావున ఏ దారి తెలియదు. గురువు దగ్గరికి పోతే అన్నీ గ్రహిస్తాడు. కావున అన్ని శాస్త్రములకు సారాంశాన్ని పిండి ఒకే చోట మీకు అందరికీ ఆ ఒక సమస్త శాస్త్రములకు సారాంశాన్ని పిండి మీకు అందిస్తాడు గురుదేవుడు. గురుదేవుల దగ్గర అన్ని శాస్త్రములు చదివే బదులు గురుదేవుల దగ్గరికి పోతే చాలు అన్ని శాస్త్రములకు సారాంశాన్ని అందిస్తాడు గురుదేవులు. అన్ని సందేహములు నివృత్తి అయిపోతాయి. అందుకే గురువు లేకపోతే గుట్టు తెలియదు. గురు ద్వారానే గుణరహితుడవుతాడు. గురుత్వమునగా పరమాత్మాకారాన్ని పొందగలుగుతాడు జీవుడు. అందుకోసమే వేదవ్యాస భగవానుల వారిని ప్రశ్నించినారు. స్వామి గురుదేవా, మేము బ్రహ్మజ్ఞానులమై, మేము జీవన్ముక్తులమై జ్ఞానులమై భాషించాలా, మేము బ్రహ్మజ్ఞానులమై భాషించాలా, మేము ముక్తిని పొందదలుచుకున్నాము, ఏమైనా వ్రతం ఉంటే చెప్పండి స్వామి, మేము ఆచరించి తరిస్తామని శిష్యులు ప్రాధేయపడి అడగగా అప్పుడుండి శరీర నిహమం ప్రాహు బ్రాహ్మణ మానుసంవ్రతం మనోవిశుద్ధాం బుద్ధించ దైవమాహురత్వం ద్విజా. నైలారా, మీరు బ్రహ్మజ్ఞానులై భాషించి మీరు జీవన్ముక్తులై భాషించి కైవల్యాన్ని మీరు పొందాలనుకుంటే ఈ మానవ వ్రతమును చేయండి, దేవవ్రతమును చేయండి. ఈ మానవ వ్రతము దేవవ్రతమును మీరు పూర్తి చేసుకుంటే చాలు, మీరు తరిస్తారు. ముక్తికి మార్గం ఇదే, జ్ఞానమును పొందటానికి సాధన ఇదే అని వేదవ్యాస మహర్షుల వారు ఉపదేశం చేసినారు. అందుకోసము మీరందరూ కూడా ఇటు దేవవ్రతమును మానస వ్రతమును మీరు ఇక్కడున్న పుణ్యపురుషులంతా చేస్తూనే ఉన్నారు. ఇంకా మీరు అన్నము తింటూ ఉన్నారు. అది భుంజతే పాప, తన్ను తాను తరించడము, తన్ను తాను అన్నము తినడము అది పాపమన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. మీ అట్టి బ్రహ్మసుఖమును అట్టి బ్రహ్మానందమును మీరు అనుభవిస్తున్నారు. మీతో పాటు 10 మందికి చేరదీయాలి. ఒక రైలు ఇంజిన్ నేరుగా గమ్యస్థానమును చేరితే దానికి ఇలవ లేదు సుమా. ఎన్నో పెట్టెలను విశాఖపట్నం నుంచి తిరుపతికి తీసుకొని పోతుంది. ఇక్కడ నుంచి అక్కడేస్తుంది ఆ పెట్టెలు, అక్కడ ఇంకా కొన్ని పెట్టెలు తగిలించుకొని పోతుంటుంది. జీవన్ముక్తులైనటువంటి పుణ్యపురుషులు తాను తరించేదే కాకుండా 10 మందిని తరింప చేస్తారు. జీవన్ముక్తులై తానుండి స్పర్శన వేదిగా ఉంటూ
10 మందిని స్పర్శన వేది యొక్క స్పర్శ వల్ల ఇనుము బంగారమైనట్టుగా స్థాపించినందువల్ల ఇనుము ఎప్పుడు బంగారం కాదు. ఆ ఇనుమును కొలిమిలో వేసి చిలుము తీసిన తర్వాత స్పర్శించినందువల్ల బంగారం అవుతుంది. యోగాభ్యాసాదుల వల్ల మనసును జయింపచేసి ఆ మాధవ స్మరణ చేయించి మనసు శుద్ధ చైతన్య స్వరూపులుగా చేసి చెత్త చెదారము లేకుండా శిష్యుని ద్వారా సాధన చేయించి ఆ ఇనుము చిలుము తీయించినట్టుగా అలా చెత్త చెదారము వాళ్ళ హృదయాంతరాలంలో లేకుండా చేయించి వారికి ఉపదేశం ఇచ్చి అనుగ్రహం వల్ల వాళ్ళను ముక్తాత్మలను చేస్తున్నాడు గురుదేవులు స్పర్శన వేదిగా ఉంటూ. అందుకోసమే తాను తరించడమే కాకుండా 10 మంది తరింప చేయటానికే పరితపించడమే జ్ఞాని లక్షణం. అందుకోసము మీరందరూ కూడా ఇట్టి సనాతన ధర్మాన్ని మీరు ఆచరిస్తున్నారు, మానవవ్రతమును పాటిస్తున్నారు, దేవవ్రతాన్ని పాటిస్తున్నారు. మీరు తరించినంత మాత్రము గొప్పతనము కాదు. ఎందుకంటే ఈ మానవ జన్మ వచ్చిందంటే ఈ శరీరాన్ని ప్రాణుసేవ చేయుట నిమిత్తమై పరమాత్మాకారాన్ని పొందుట నిమిత్తమై ఈ శరీరాన్ని జీవుడు బాడీకి తీసుకున్నాడు. ఓరు 20, ఓరు 30, ఓరు 40, ఓరు 50, 100 సంవత్సరాలు బాడిగిన్లు తీసుకున్నారు. ఈ బాడిగిన్లో ఉన్నప్పుడే బాడిగిన్లు జంతూనాం నరజన్మ దుర్లభమతః పుంస్తం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్వం అస్మాత్పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ బ్రహ్మాత్మన సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మసృకృతి పుణ్యేరి వినా లభ్యతే. 100 కోట్ల యొక్క పుణ్య సంస్కారం వల్ల పవిత్రమైన ఈ మానవ జన్మను బాడీకి తీసుకున్నాడు జీవుడు, అద్దెకి తీసుకున్నాడు. ఇది అద్దె ఇండ్లు మాత్రమే సుమ, ఎప్పుడో వదిలేసిపోతారు. మీరు బాడీ ఇండ్లు ఉన్నప్పుడు ఏమనుకుంటారు? ఎవరన్నా వస్తే ఇల్లు ఎవరంటే మాది అంటారా అనరే, అది లోపల మాత్రం ఇల్లు మాది కాదు అంటారు మీరు. అట్నీ శరీరం వదిలిపోయే శరీరం ఇది నాది కాదు, బాడిగిల్లు. జీవాత్మ శతకోటి జన్మ సృకృతై పుణ్యాన్ని దారబోసి జీవుడు ముక్తాత్ముడు అవుట నిమిత్తమై ఈ శరీరాన్ని బాడికి తీసుకున్నాడు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకున్నట్టుగా ఈ బాడిగింట్ల నుండి ఈ బాడిగింట్లో నుండి జీవుడు వెళ్ళిపోక ముందుకి ఈ శరీరాన్ని వదలక ముందే మీరు చైతన్య స్వరూపులై ముక్తాత్ములు కావాలా. అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ పరమం పాపం శ్రద్ధా పాప పరమోచని. అశ్రద్ధ వల్ల పాపం వస్తుంది, శ్రద్ధ వల్ల పాపాలు నశిస్తాయి, జీవన్ముక్తులు అవుతారు. కావున మీరు అశ్రద్ధ చేయకుండా ఈ మానవ వ్రతాన్ని పాటిస్తున్నారు, దేవవ్రతాన్ని పాటిస్తున్నారు. ఈ వ్రతాన్ని 10 మందికి అందచేస్తూ వాళ్ళని కూడా ఇట్టి వ్రతాన్ని ఆచరింపచేస్తూ మీరు తరిస్తూ 10 మంది తరింప చేయాలని కోరుతూ ఆ భగవంతుని కరుణ కటాక్షాన్ని పొంది తరించాలని కోరుతూ ఓం తత్సత్. सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांतिः शांतिः शांतिः. शंभो शिव 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 शिव. नारायणं नारायणं नारायण. ओ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసా
అహింసావ్రతం స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి.